రోజు నాకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. అర్జున, పల్గున, పార్థ, కిరీటి అంటూ పిడుగులు పడే సమయంలో మన పూర్వీకులు అర్జునుడి పేరు తలుచుకునేవారు. ఆయనకున్న 10 పేర్లను గటగట చదివేస్తే ఆ పిడుగుల్ని అర్జునుడు ఆకాశంలోనే బంధిస్తాడని ఓ నమ్మకం. ప్రకృతి కురిపించే పిడుగుల భయం పోగొట్టడానికి ప్రజలకు ఈ అర్జున నామస్మరణ ఉపకరించింది. మరి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే పిడుగులు కురిపిస్తే ఎవరి నామస్మరణ చేయాలి? నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా జన్మించారని పురాణాలు చెప్తున్నాయి. ఈ జంటలోని నరుడే అర్జునుడు కనుక ఇప్పుడు కూడా నరుడే మనకు దిక్కు. పిడుగులు కురిపించే ప్రభుత్వాలను ఎదురించే శక్తి ప్రజలకే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 ప్రభుత్వాలు కూడా జనం మీద వరుసగా పిడుగులను కురిపిస్తున్నాయనే అభిప్రాయం బలపడుతున్నది. రెండింటి మధ్య కొంచెం తేడా ఉన్నది. తెలంగాణలోని రేవంత్ సర్కారు సర్జికల్ స్ట్రైక్స్ తరహాను ఆశ్రయిస్తుంటే ఏపీలో ఉన్న బాబు సర్కారు కార్పెట్ బాంబింగ్ నమూనాను ఎంచుకున్నది. నిన్నటి తాజా ఉదంతాలు ఈ తరహా ఆపరేషన్ కు గట్టి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చేమో. జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించిన మన తెలుగు నటుడు అల్లు అర్జున్ అరెస్టు చేయడం టార్గెటెడ్ సర్జికల్ స్ట్రైక్ గానే చాలా మంది భావిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఓ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. 25 ఏళ్ల కింద చంద్రబాబు ప్రకటించిన విజన్ 2020కి కొనసాగింపే స్వర్ణాంధ్ర 2047. అంతేకాకుండా గత ఏడాది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన వికసిత భారత్ 2047 పత్రానికి అనుబంధ పత్రంగా ఇది తయారైంది. ప్రపంచ బ్యాంకు ప్రవచించే అభివృద్ధి నమూనాకు నకళ్లు కావడమే ఈ పత్రాలన్నింటిలో ఉన్న ఉమ్మడి లక్షణం. ఈ నమూనా ఫలితంగా సాధించిన ఆర్థికాభివృద్ధి సమాజంలో అసమానతలను కనీవిని ఎరుగునంత స్థాయిలో పెంచిందనేది ఒక వాస్తవం. ఆర్థిక వృద్ధి లెక్కలో కనిపించింది, బహుళ అంతస్తుల భవంతుల్లో కనిపించింది, పెరుగుతున్న విమానయానాల్లో కనిపించింది. అదే సందర్భంలో చితికిపోతున్న బతుకుల్లో కూడా కనిపించింది. వేలాది మంది రైతులు, చేతి వృత్తిదారుల బలవన మరణాలకు సాక్షి సంతకాలు పెట్టిన ఉరితాళ్లలో కూడా కనిపించింది. భారతీయ వ్యవసాయ రంగాన్ని, చేతి వృత్తులను దారుణంగా దెబ్బతీసిన బ్రిటిషు హయాంతో పోల్చినా కూడా విజన్ 2020 తొలి 5-6 సంవత్సరాల్లో ఈ రంగాల్లో ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయి. మెజారిటీ ప్రజల ఆదాయాలను పెంచే చర్యలు తీసుకోకుండా వస్తు సేవల లభ్యతను పెంచడాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలను అనుసరించడమే ఈ నియో లిబరల్ ప్రపంచ బ్యాంకు ఆర్థిక మోడల్. దీన్ని సప్లై సైడ్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు. దీని కారణంగా గడిచిన 3 దశాబ్దాల్లో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ రకమైన ఆర్థిక ధోరణి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ హెచ్చరించారు. నిఫ్టీలో లిస్ట్ అయ్యే టాప్ 500 కంపెనీల ఆదాయం గత 15 ఏళ్లుగా పెరుగుతూనే ఉంది. కానీ ఆ సంస్థలు సిబ్బందిపై చేసే ఖర్చు మాత్రం తగ్గిపోతోంది. ఈ ధోరణి వల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గిపోతుందని, ఫలితంగా పారిశ్రామికవేత్తలు కూడా నష్టపోవలసి వస్తుందని నాగేశ్వరన్ చెప్పారు. ఆర్థిక మోడల్ పరిధిలోనే కొద్దిపాటి సర్దుబాటు చేసుకోవాలని పెట్టుబడిదారులకు ఆయన హితవు చెబుతున్నారు. ఇది ఎంతమంది చెవికెక్కుతుందో చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డీబీటీ ద్వారా జనం చేతిలో డబ్బు పెట్టడం సత్ఫలితాలనిచ్చింది. కోవిడ్ వంటి క్లిష్ట సమయంలో దేశమంతటా జీఎస్టీ వసూళ్లు తగ్గిపోగా ఏపీలో పెరుగుదల నమోదైంది. ఈ రకంగా డిమాండ్ సైడ్ ను సిద్ధం చేయకుండా ప్రపంచ బ్యాంకు నమూనాను గుడ్డిగా అనుసరిస్తే కొద్దిమంది సంపద పోగేసుకుంటారే తప్ప ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం తథ్యం. చంద్రబాబు కొత్తగా ప్రకటించిన స్వర్ణాంధ్ర 2047 పత్రంలో కూడా విశాల ప్రజానీకపు కొనుగోలు శక్తిని పెంచే కార్యక్రమం ఒకటి కూడా లేదు. వట్టి పడికట్టు పదజాలం మాత్రమే ఉన్నది. సూపర్ 6 మేనిఫెస్టో కంటే మిన్నగా అరచేతిలో వైకుంఠాన్ని చంద్రబాబు సర్కారు ఈ పత్రం ద్వారా చూపెట్టింది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ $2.4 ట్రిలియన్ చేరుకుంటుందని రాసుకున్నారు. ఇది సువిశాలమైన బ్రెజిల్ దేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ. 2 మెగా పోర్టులను నిర్మిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 4 పోర్టుల నిర్మాణం ప్రారంభించారని మాత్రం చెప్పలేదు. ఏఐ, డీప్ టెక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తామనే ఊకదంపుడు సరే. రైతుల ఆదాయాలు పెంచుతూ ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని కూడా చెప్పారు. పనిలో పనిగా అప్పటికి 100% అక్షరాస్యత సాధిస్తామని కూడా చెప్పారు. ఈ 4-5 ఏళ్లలో 100% అక్షరాస్యతను సాధించి 2047 నాటికి 100% డిజిటల్ లిటరసీని సాధిస్తే తప్ప ఈ డాక్యుమెంట్లోని గొప్పలు సాధ్యం కావు. పేద వర్గాల ప్రజలు 100% డిజిటల్ లిటరసీ సాధించగల విద్యా విధానానికి తాను వ్యతిరేకం కనుకొని అక్షరాస్యత రంగంలో తాబేలు నడకను ఎంచుకుని మిగతా అంశాల్లో ఆకాశానికి నిచ్చెనలు వేశారనుకోవాలి. దేశంలో అత్యధిక ప్రజానికం ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగం, చిన్న సూక్ష్మ పరిశ్రమల్లోని వారిలో కొనుగోలు శక్తి పెరగకుండా వీరు చెప్పుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఎలా సాధ్యమవుతుంది? జగన్ ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసాను ఎక్కొట్టారు. ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. కనీస మద్దతు ధర గురించి ఊసేలేదు. ఇవేమీ లేకుండా రైతుల ఆదాయాలు
ఏ రకంగా పెరగగలవో వివరించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. టెక్నాలజీని విరివిగా వినియోగించడం వలన ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఈ వైరుధ్యాన్ని ఎలా అధిగమించగలమన్న వివరణ జోలికి పోలేదు. నేను 95 మోడల్ చంద్రబాబుని అని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించుకున్నారు. అంటే ప్రపంచ బ్యాంకు పోస్టర్ బాయ్ మోడల్. పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు వనరులన్నీ కట్టబెట్టాలి, ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలి. సామాన్య ప్రజలకు మాత్రం ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు, సబ్సిడీలు ఇవ్వకూడదు. ఇది ప్రపంచ బ్యాంకు విధానం. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనే 3 సూత్రాలు దీని వేద మంత్రాలు. ప్రజల్లో చైతన్యం పెరుగుతున్న కొద్దీ సామాజిక పెన్షన్ల లాంటి 1-2 విషయాల్లో కొద్దిగా మినహాయింపునిచ్చారు. చంద్రబాబు సూపర్ 6 హామీల్లో ఏ ఒక్కదాన్ని అమలు చేయకపోవడానికి కారణం ఆర్థిక పరిమితులు కాదు, ఆయన అవలంబించే ఆర్థిక సిద్ధాంతం అసలు కారణం. తెచ్చే అప్పులు అమరావతి కోసం, అంతర్జాతీయ కాంట్రాక్టర్ల కోసం, అందులో కమిషన్ల కోసం ఖర్చు పెడతారే తప్ప సామాన్య ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు ఖర్చు పెట్టరు. స్వర్ణాంధ్ర 2047 పేద ప్రజలపై జరగబోయే కార్పెట్ బాంబింగ్ లాంటిది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల వాతలతో ప్రారంభమైంది. ఇక ముందు అన్ని రంగాలకు విస్తరించనున్నది. ఏడాది కింద తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనం భారీగానే ఆశలు పెట్టుకున్నారు. హామీ ఇచ్చిన రైతు రుణమాఫీలో 2/3 మేర పూర్తి చేయగలిగారు. ఇంకా 1 వంతు మిగిలే ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. ఇక మిగిలిన గ్యారంటీలన్నీ గ్యారంటీగా అటకెక్కినట్టే. పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు అయితేనేమి, కొత్త ప్రభుత్వం నోటిఫికేషన్లు అయితేనేమి 50,000 వరకు ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ప్రకటించారు. అయినప్పటికీ ఏడాది పూర్తయ్యేసరికి కేసీఆర్ ప్రభుత్వమే మేలు అన్న అభిప్రాయం జనంలో ఏర్పడుతుందనే వార్తలు వస్తున్నాయి. దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చు. ప్రధాన కారణాల్లో ఒకటి ఎంపిక చేసుకున్న టార్గెట్ పై చేస్తున్న సర్జికల్ స్ట్రైక్స్. ఇది కాకతాళీయమో వ్యూహాత్మకమో తెలియదు, కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతున్నది. నిన్నటి అల్లు అర్జున్ అరెస్టు సంగతి చూద్దాం. సంధ్య టాకీస్ దగ్గర జరిగిన దుర్ఘటనపై బాధపడని వారు ఉండరు, ఖండించని వారు ఉండరు. ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉన్నదో నిర్ధారణకు రాకుండానే ఎకాఎకిన అల్లు అర్జున్ అరెస్టు చేయడం, అది బెయిలు దొరకకుండా వారాంతంలో చేయడం, బెయిలు వచ్చిన తర్వాత కూడా ఒక్క రాత్రి అయినా సరే జైల్లో ఉంచాలన్న పంతం ఈ మొత్తం వ్యవహారంలో కనిపించింది. అనేక సందర్భాల్లో సెలబ్రిటీలు అనేవాళ్లు తప్పు చేసి దొరికిపోవడం జరిగింది. అటువంటి వాళ్లు కూడా జైలుకు వెళ్లిన సందర్భాలు తక్కువ. అల్లు అర్జున్ పాత్ర ఈ వ్యవహారంలో ఉన్నదనేందుకు తగిన కారణాలు కూడా కనిపించడం లేదు. ఉన్న నిర్ధారణ కాలేదు. ఎందుకని అంత టార్గెట్ చేశారో తెలియదు. ఈ ఘటన వల్ల అల్లు అర్జున్ కు సానుభూతి మాత్రం పెరిగింది. చట్టం తన పని తాను చేసుకుని పోవాల్సిందే. సెలబ్రిటీలైనంత మాత్రాన నేరం చేసిన వారికి మినహాయింపులు ఉండకూడదు. అట్లాగే సెలబ్రిటీలు అయినంత మాత్రాన వారు టార్గెట్ కాకూడదు. చట్టం తన పని తాను ఎటువంటి వివక్ష లేకుండా చేసుకుని పోవాలి. అసలెందుకు తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ టార్గెట్ కావాల్సి వచ్చింది? అందుకు బయటకు కనబడే కారణాలైతే ఏమీ కనిపించడం లేదు. ఉంటే గింటే ఏపీ ప్రభుత్వానికి ఓ ఆవగింజంత కారణం ఉండాలి. ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడైన రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అర్జున్ నంద్యాలకు వెళ్లారు. ప్రచారం చేయలేదు, కానీ ఆ సమయంలో వెళ్లడం, ఆ మిత్రుడు వైసీపీ అభ్యర్థి కావడం వల్ల కూటమి పార్టీలకు కంటగింపు కలిగించి ఉండవచ్చు. ఆ ప్రభుత్వం కళ్లలో ఆనందం చూడటానికి వీళ్లు, ఈ ప్రభుత్వం కళ్లలో ఆనందం చూడటానికి వాళ్లు పనిచేసేంత సాపత్యం 2 ప్రభుత్వాల మధ్య ఉన్నదా? లేకపోయినా అటువంటి ఊహాగానాలు చేయడానికి అల్లు అర్జున్ అరెస్టు ఉదంతం అవకాశం కల్పించింది. అక్రమ నిర్మాణాలు కూల్చే పేరుతో హైడ్రాను రంగంలోకి దించడం ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారింది. ఆ కూల్చివేతల్లో కూడా అక్కినేని నాగార్జున వంటి కొందరిని టార్గెట్ చేయడం, మిగతా వాళ్లను వదిలేయడం ప్రశ్నార్థకంగా మారింది. హైడ్రా భయంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నగదు చెలామణి మందగించడం వలన ఇతర వ్యాపార రంగాలపై, చుట్టుపక్కల జిల్లాలపై దాని ప్రభావం పడింది. అవసరాలకు భూములు అమ్ముకుందామనుకున్న రైతులు కొనే నాదుడు కనిపించక అవస్థలు పడుతున్నారు. అక్రమ నిర్మాణాల తాట తీయవలసిందే. ఇక ముందు జరగకుండా గట్టి హెచ్చరికలు పంపవలసిందే. కానీ ఈ మంచి కార్యక్రమాన్ని దుందుడుకుగా ప్రారంభించడం, కొందరినే టార్గెట్ చేయడం వ్యవస్థలో దుష్ఫలితాలకు, ప్రభుత్వంపై నెగిటివ్ ఇమేజ్కు కారణమైంది. ఇటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ను ఏడాది కాలంలో 1 డజన్ దాకా ఉదాహరించవచ్చు. ఈ ధోరణి వదులుకొని చేసిన పనులు చెప్పుకునే పాజిటివ్ మార్గంలో వెళితేనే ప్రభుత్వానికి, ప్రజలకు క్షేమకరం.